హిందూ నమస్కారం. దేశవ్యాప్తిగా హిందూ సమాజం ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సెట్టింగ్లు వేస్తూ పెద్ద పెద్ద గణపతి బొమ్మలు పెడుతూ ఎంతో ఘనంగా జరుపుకోవాల్సినటువంటి ఈ గణపతి పండుగని అక్కడ ఉన్నటువంటి కొంతమంది సమాజం కొంతమంది వాళ్ళ వల్ల ఈ హిందూ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. చూడండి, ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన గణపతి ఉత్సవాలని అపవిత్రంగా అశ్లీల పాటలు పెడుతూ అశ్లీల నృత్యాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి పవిత్రను దెబ్బతీస్తూ హిందూ సమాజాన్ని కించపరుస్తున్నారు. వీళ్ళ వల్ల మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజమా అటువంటి వాళ్ళని ఎమ్మటే ఖండించండి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఇట్లా గలీజ్గా చేసినటువంటి వాళ్ళ మీద ఎమ్మటే పోలీస్ కేసు పెట్టండి. లేదు అనంటే మన హిందూ సమాజం మొత్తానికే చెడ్డ పేరు వస్తుంది. చూడండి, మన ఈ చిన్న చిన్న తప్పుల్ని ఎందుకులే అనేసి వదిలేస్తే మనం ఒక పెద్ద తప్పుకి దారి తీస్తాం. చూడండి, మనలో ఐక్యత లేదు. ఐక్యతకి కొరవడానికి కారణం ఏంటంటే ఇటువంటి వాళ్ళ వల్లనే మనకి హిందువులలో ఐక్యత లేదనమాట. చూడండి, అక్కడెక్కడో బంగ్లాదేశ్లో హిందువులు ఊచకోతకు వస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, కొన్ని చోట్ల మత మార్పులు జరుస్తున్నారు అని అంటే దానికి కారణం ఇటువంటి చిన్న చిన్న తప్పులే అనమాట. ఇటువంటి వాళ్ళని ఎమ్మటే కఠినంగా శిక్షించండి. లేదు అనంటే మన హిందూ సమాజంలో ఇంకా విచ్ఛిన్నం అయిపోతుంది. ఇప్పటికే చాలా దూరం దారితీసింది ఇటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల. తాగిన వాళ్ళని ఇలాంటి అశ్లీల నృత్యాలు చేసే వాళ్ళని ఎమ్మటే పోలీస్ కేసు పెట్టి వాళ్ళని పట్టించండి. లేదు అనంటే మన హిందూ సమాజం ఇంకా చాలా ఘోర అవమానాలు చరిచూడాల్సి వస్తుంటుంది. కాబట్టి హిందూ సమాజమా ఈ దిశగా ఆలోచించాలని నా చిన్న ప్రయత్నం. జై హింద్.